ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా తక్కువ. రోజు టీవీలో కనిపిస్తూ తన అల్లరితో అందరినీ అలరిస్తూ ఉంటుంది ఈ భామ. పటాస్ షో ద్వారా తెలుగు వారికి చాలా దగ్గరైంది. బిగ్ బాస్తో మరింత దగ్గరై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బుల్లితెర బ్యూటీ. షోలో శ్రీముఖి ఉంటే చాలు, తన అల్లరి అందాల ప్రదర్శనతో యువకులను టీవీల ముందు కట్టిపడేలా చేస్తుంది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్తో యాంకర్గా మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత యాక్టర్గా మరికొన్ని సినిమాలు చేసింది. అటు సినిమాలు ఇటు యాంకరింగ్ చేస్తూ తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఆ తర్వాత పక్కా ప్లాన్తో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తనదైన మార్క్తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, సినీ ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదర్శ్ అనే షోతో యాంకర్గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముద్దుగుమ్మ శ్రీముఖి 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. శ్రీముఖి హీరోయిన్ అవ్వకముందే యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆదర్శ్, సూపర్ సింగర్ 9 వంటి సూపర్ హిట్ షోలకి యాంకర్గా చేసి తనదైన మార్కుని చూపించింది. తన చిలిపి చేష్టలతో అటు కుర్రకారులను, తన అందమైన అభినయంతో ఇటు బుల్లితెర అభిమానులను సైతం సంపాదించుకుంది. ఇక జులాయి మూవీతో అల్లు అర్జున్కి చెల్లెలుగా రాజీ అనే పాత్రలో నటించి వెండితెర ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకుంది శ్రీముఖి. ఇక పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే మూవీలో హీరోయిన్గా తన అందాలను ఆరబోసి కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ధనలక్ష్మి తలుపు తడితే, సావిత్రి, జెంటిల్మెన్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను కూడా శ్రీముఖి బాగానే దగ్గరైంది. తమిళంలో ఎట్టు తిక్కు మది అనే మూవీలో నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ అమ్మడు కన్నడను కూడా వదిలిపెట్టలేదు. కన్నడలో చంద్రిక అనే సినిమాలో నటించి నాకు నేను తోపు, దమ్ముంటే ఆపు అనే రేంజ్లో దూసుకుపోయింది. ఇక పటాస్, భలే ఛాన్స్లే వంటి షోలకి యాంకరింగ్ చేసి ఆ షోల నుంచి ప్రేక్షక ఆదరణ పొందటానికి కీ రోల్ పోషించింది శ్రీముఖి. పటాస్లో రవితో చేసే చిలిపి పనులు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదంటే తను ఎంతలా ఆ షోని రక్తి కట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ అటు యాంకర్గా ఇటు నటిగా తక్కువ సమయంలోనే టాప్ రేంజ్కి చేరుకుంది శ్రీముఖి. ఇక కళ్ళు తిప్పుకోలేని గ్లామర్తో గలగలా మాట్లాడుతూ యువతరాన్ని ఊపేస్తున్న ఈ బ్యూటీ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆమె టాపర్. 95% మార్కులతో 10th క్లాస్ పూర్తి చేసి డాక్టర్ కావాలనే కోరికతో ఇంటర్ బైపీసీలో చేరింది. ఎంసెట్లో శ్రీముఖికి వచ్చిన ర్యాంక్కి బీడీఎస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. శ్రీముఖి ఫ్యామిలీ నార్త్ నుంచి వచ్చి చాలా సంవత్సరాల క్రితమే నిజామాబాద్లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి రామకృష్ణ గవర్నమెంట్ ఉద్యోగి కాగా తల్లి లత బ్యూటీషియన్గా రాణిస్తోంది. శ్రీముఖి బీడీఎస్ 2వ సంవత్సరంలో ఉండగా ఒకరోజు ఈటీవీలో ప్రసారమవుతున్న హోమ్ మినిస్టర్ కార్యక్రమాన్ని చూసేందుకు తన ఫ్రెండ్స్తో వెళ్ళింది. అక్కడ ఆమెను చూసిన ప్రోగ్రామ్ డైరెక్టర్ యాంకరింగ్ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అంతేకాక ఓ రోజు ఆమె ఫ్యామిలీని కూడా ఆ దర్శకుడు కలిసి శ్రీముఖి తండ్రిని ఒప్పించాడు. అలా బీడీఎస్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈటీవీలో ప్రసారమయ్యే ఆదర్శ్ ప్రోగ్రాంతో యాంకరింగ్లో ఎంట్రీ ఇచ్చేసింది శ్రీముఖి. ఆ ప్రోగ్రాం హిట్ కావడంతో ఆమెకు భారీగా ఆఫర్స్ రావటం ప్రారంభమయ్యాయి. కానీ నార్త్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కావడంతో మొదట్లో తెలుగు మాట్లాడటానికి బాగా ఇబ్బంది పడింది. ఎలాగైనా తెలుగు బాగా మాట్లాడాలని ప్రతిరోజు ఉదయాన్నే తెలుగు న్యూస్ పేపర్లన్నీ తెచ్చుకొని చదివే ప్రయత్నం చేసేది. అలా తెలుగు భాషను కూడా కష్టపడి నేర్చుకుని కెరీర్ పరంగా రాణిస్తోంది. అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తున్న శ్రీముఖి బుల్లితెరకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ యాంకరింగ్లో టాప్ రేస్లో ఉంది. ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఫేవరెట్ షో మాత్రం పటాస్ అని చెబుతోంది ఈ చిన్నది. ఇక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ తన కోరిక డాక్టర్ కోర్స్ చదవటమని, దీనిని కూడా త్వరలోనే పూర్తి చేస్తానని చెబుతున్న శ్రీముఖి బిగ్ బాస్లో మాత్రం ఓ పక్కా ప్లాన్తో ఎంటర్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా బిగ్ బాస్ 1 విజేత శివబాలాజీ, బిగ్ బాస్ 2 తెలుగు విజేత కౌశల్ మంద, ఇది అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ తెలుగు 2 షోకి కౌశల్ మంద పక్కా ప్లానింగ్తో
బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాడన్నది వాస్తవం. షోలో అతడి యాటిట్యూడ్ నచ్చి లక్షల మంది అతన్ని అభిమానించినప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్ గ్రూపుల్ని మేనేజ్ చేయటం, ఓటింగ్ని ప్రభావితం చేయటంలో కౌశల్ బ్యాక్ ఎండ్ టీం గట్టి కృషి చేసిందన్నది ఒప్పుకోలేని నిజం. ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా శ్రీముఖి పక్కా ప్లాన్తో హౌస్లో అడుగు పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఉన్న అధికారిక అకౌంట్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఆమెను ప్రమోట్ చేయటంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఇక షోలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, హోస్ట్ నాగార్జున ఆమె పట్ల ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీముఖి గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. అదేంటంటే తనకున్న ఫాలోయింగ్ని చూపించి శ్రీముఖి కొన్ని కండిషన్ల మీద బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందనేది టాక్. ఏదేమైనా షో మొదలైన నాటి నుంచి చివరి రోజు వరకు హౌస్లో కొనసాగటం ద్వారా శ్రీముఖి పాపులారిటీ పెరిగిందన్న మాట వాస్తవం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 అలాగే తెలుగు సీజన్ 2లో విజేతలుగా నిలిచిన వాళ్ళ ఫాలోయింగ్ ఎంతో కాలం నిలబడలేదు. వాళ్ళ సినీ కెరీర్లేవీ మారిపోలేదు. మరి శ్రీముఖి దశ తిరగబోతోందా లేదా అనేది వేచి చూడాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.